सुशीला क्या हुआ? सुशीला क्या हुआ? सुशीला क्या हुआ? सुशीला పిల్ల కాల్సి వచ్చిందా? దగ్గర తీసుకుందా? దగ్గర దొరుకుతుందనా? నీకు బజార్ది కావాల్సి వచ్చిందా? బజార్ది నీకు బజార్ది కావాల్సి వచ్చిందా? నీకంటే కుక్కలయం. నేను నమ్మి నా వాళ్ళని కట్టుకున్నోడిని వదిలేసి వచ్చాను. అందుకే నువ్వు నాకు చేసేది మగజాతి మగబుద్ధులు. కమ్మతో కొట్టుకున్నోడికి ఏం తెలుస్తుంది నాలాంటి దాని గురించి? నన్ను కొట్టుకోకు. అయినా నిన్నేం లాభం? నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి నీ దగ్గరకు వచ్చినందుకు. నన్ను ముట్టుకోకు. దాని మీద నీకంత మనసా? సలీం గురించి ఆలోచించే ఆడది నేను ఒక్కదాన్నే అనుకున్నా. నాతో పాటు ఇంకొకరున్నారని ఇప్పుడే తెలిసింది. అతను ఎలాంటి వాడో తెలుసా? ఎలాంటి వాడో తెలియదు. ప్రాణం ఇవ్వగలడని తెలుసు. కానీ ప్రేమనివ్వలేడు. తెలిసిన వారిలా మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచి తెలుసు? నేను పెద్ద మనిషి అయ్యాక మా పెరట్లో మొదటిసారిగా ముద్దు పెట్టుకుంది అతనే. ఆ క్షణాల్ని మర్చిపోవాలంటే చాలా కష్టంగా ఉంది. మర్చిపోలేనంత ఇష్టాన్ని మనసులో దాచుకున్న దానివి తన కోరిక తీర్చలేవా? అది మర్చిపోయే కోరిక కాదు, జీవితాంతం గుండెల్లో గుర్తుండిపోయే గాయం. నీ అంత గొప్పదాన్ని, తెలివి కలదాన్ని కాదు. మనసుకు నచ్చిన వ్యక్తికి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వాలంటే తెలివి గొప్పతనం అవసరం లేదు. నీలా అతని దగ్గర ఉండాలనుకోవడం లేదు. సలీం లాంటి వాడు ఇంకో ఆడదాన్ని ఇష్టపడుతున్నాడంటే అందగత్తైనా అయ్యుండాలి, లేదా తన కోసం ప్రాణమిచ్చే ఆడదైనా అయ్యుండాలి అనుకున్నా. మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది. సలీం కోసం ఇంతకు మించి ఏమీ చేయలేను. నీ సుఖాల్ని, సంతోషాల్ని, పరువు మర్యాదల్ని పక్కన పెట్టి కోరుకున్న వాడిని సంతోషపరచాలన్న నీలో ఆరాటం చూస్తుంటే సిగ్గుగాను జాలిగాను ఉంది. నీ ముందు నా ప్రేమ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒకవేళ మన పరుగులో ఓడిపోయి ఒంటరిదానివైతే ఓదార్చడానికి ఎవ్వరూ ఉండరు, నిన్ను నువ్వు ఓదార్చుకోవడం తప్ప. అంత ఓపిక నీలో ఉందా? ఉంది, ఉండగలను. సలీం హృదయం నాదైనప్పుడు ఎవరితోనూ ఎంతమందితో ఉంటే నాకేంటి? అతని శ్వాస ధ్యాస నాదైనప్పుడు
చివరికి ఆమె మాటల్లో అభ్యంతరం లేనట్లు తెలిసింది. సలీం నాకంత సౌఖ్యం ఇచ్చాడే, నేను ఈ చిన్న సౌఖ్యాలు అతనికి సమకూర్చలేనా అనిపించింది. నేను తయారవుతుంటే ఎక్కడికన్నాడు. గాజులు కొట్టుకని అబద్ధం చెప్పాను. ఏ రజియా దుకాణకు జారం. తనే మా బావ, పేరు కాజా. అరే బద్మాష్గా, అలా బజార్లంటే బలాదుర్గా తిరగపోతే ఆ షాప్కి వచ్చి కామ్ చేసుకు సావచ్చు కదరా. చల్. आपा తీయ బోలానా సుశీల. నమస్తే అండి. బయట చాయ్ తీసుకొస్తా. ఇద్దరు బయట. ఏమైంది సుశీల, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? చీకటి గదిలో ఉన్న నన్ను ఓ బాటసారి దారిన పోతూ నీకో మంచి వెలుగునిస్తానని చెయ్యి పట్టుకుని గడప దాటించాడు. లోకం ఏంటో చూపించాడు. సుఖాన్నిచ్చాడు, సంతోషాన్ని పెంచాడు. చివరికి చీకటి గదిలో వదిలేసి ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. జరిగిందంతా మర్చిపో. ఒంటరిగా ఉండడం కన్నా హమరసాతు ఉండొచ్చు కదా. ఒంటరిగా ఉండడం అలవాటు లేకపోయినా ఒక్కోసారి అలవాటు చేసుకోవాలి. భగవంతుడు కష్టాలు పడ్డానికి ఆడవాళ్ళని పుట్టించాడు. మగవాళ్ళకి సుఖాలనిచ్చి ఆడవాళ్ళకి మాత్రం పిల్లల్ని కనడం, సాకడం, పెళ్లిళ్ళు చేయడం మనకి తప్పదు కదా. ఆపా చరటీ కాతే. అక్కకి జీవితం మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. మీరు ఇలాగే కూర్చొని ఉన్నారనుకోండి, ఆడవాళ్ళ కష్టాలు, కన్నీళ్లు, ఏడుపులు, బాధలు. చివరిగా ఆడదానిగా పుట్టడమే పెద్ద తప్పని చెప్తుంది. మనం వెళ్దాం పదండి. రే, తనిప్పుడే వచ్చింది. షాంబే జాతి లేరా? పర్వాలేదులేండి, మళ్ళీ వచ్చినప్పుడు 4-5 రోజులు ఉంటాను. పొద్దుకొక్కితే వెళ్ళడం కష్టం. దేకో, నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. నీకేదైనా కష్టం వస్తే ఈ రజియా ఉందని మర్చిపోకు. అలాగేనండి, వస్తాను. ఠీకే. సలీం ఒక్కరోజు కనపడకపోతే ఎట్లా బతకడం అనుకునేదాన్ని. వెళ్ళిన తర్వాత నేను అనుకున్నంత ఒంటరిగా లేనే లేను. సమీర్ అక్క, రజియా పరిచయం నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. నన్ను అన్యాయం చేసి వదిలేశాడనే రోషం, నా అభిమాన నష్టమే నన్ను బాధ పెట్టాయి. 12 అయింది. 11 లోపు రమ్మన్నారు. ఆటో, అగ్రహారానికి వస్తావా? లేదండి, త్రిపురాంతకం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? టైం అయిపోతుంది. వినేశాడు ఏంటి? మీకు ఏమనుకుంటున్నారు? మాకు అర్థమైంది. అవజీ గాడి చాడు. థ్యాంక్స్ అండి, కొంచెం త్వరగా వెళ్ళాలి. తొందరగా పోనివ్వండి. ఎక్కడికి పోవాలి? పక్కూర్లో చింతా దీక్షితులు గారని వెనక మాలు నాట్యం నేర్పుతుంటారు. అచ్చా, నాట్యం నేర్చుకోవడానికి పోతున్నారా? అవునండి, మా అమ్మ కోరిక. ఆయన మీకెలా తెలుసు? ఆయనకి గురించి తెలియని వారు ఎవరుంటారండి? ఆజిబాజికి అందరికీ తెలుసు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేనా, ఈ చమడాలు జమ చేసి టౌన్లో అమ్ముతుంటాలేండి. రోజుకి జర మిగులుతుంది. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ తిరుగుతుంటాలేండి. అవును, మీకు ఈ వారు కొంచెం త్వరగా పోనిస్తారా? వారు 11 గంటలకు రమ్మన్నారు. ఇప్పుడు 12 దాటింది. అయ్యో దేవుడా, ఏమన్నా అనుకుంటారేమో. మీకు ఈ భర్తతో రావచ్చు కదండి. ఆయనకొచ్చే తీరిక ఎక్కడలేండి. మీకు అభ్యంతరం లేకపోతే మాట అడుగుతాను. బోలియే. ఆయనతో 10 నిమిషాలు మాట్లాడేసి వస్తాను. అప్పటి వరకు ఉండగలరా?
మళ్ళీ మా ఊరు వెళ్ళాలంటే సాయంత్రం వరకు బస్ లేదు. అప్పటి వరకు వెయిట్ అచ్చా, చేయాలి. టీకే టీకే మీరు వెళ్ళిరండి. వస్తాను, ఉండండి. నేను ఇక్కడే ఉంటాను. సలీం భాయ్ ఉఠో. సలీం భాయ్ ఉఠో. సలీం భాయ్ ఆ? ఆ, क्या रे? నీకి కొంచెం మాట్లాడాలి. ठीक है चलो. ఎవరతను? తెలిసిన కుర్రాడు. సుశీలా, मैं बाहर जाके आता हूँ, నువ్వు జాగ్రత్త.